పొద్దుగల లేచి ఫోన్ పట్టిండ్రంటే అర్ధమరాత్రైనా ఇడవరబ్బా. రీల్స్ తీయాలే, సోషల్ మీడియాలకు ఎక్కియాలే, రోడ్ల మీద తమాషాలు చేసుకుంటా, రన్నింగ్ బస్సులలో ఎక్కుకుంటా, రైలు బండ్ల డోర్ల కాడ యాలాడ పడుకుంటా, బంగ్లా మీదకి ఎక్కి, గుట్టల మీదకి ఎక్కి కార్లు నడుపుడు, బైకు రేసింగులు, ఓ ఇట్లా ఒక్కటేంది ఆఖరికి పోలీస్ స్టేషన్లు కూడా ఇడ్సరాయే. గీళ్ళు గినగ్గా సొంటి బాపతోళ్ళే మరి. ఖాళీ మెంటల్ ఉంటారు చూడు వీరే. ఖాళీగో ప్రసాదం చూడరా, కొబ్బరికాయలు గిబ్బరికాయలు కొట్టడానికి వస్తారు. మనం ఇట్లా కాదనమాట, మనం శివుడికి ఫేవరెట్ ఉండాలి మొత్తం. శివునికి ఏం ప్రసాదం తెచ్చిరో తెలిస్తే మీరు కూడా 4 జోపిడిచి పెడతారు. మళ్ళా గంజాయి సిటీ శివారు శంషాబాద్ ఏరియాల శివరాత్రి నాడు గుడి ముంగట గంజాయి చూపించుకుంటా రీల్స్ చేసి సోషల్ మీడియాకి ఎక్కిస్తే మస్తు కిక్కొచ్చిందట మనోళ్లకు. ఆయంత పోలీసుల నజర్ల పడి స్టేషన్ గుంజుకొస్తే నిషా దిగి నిమ్మల పడ్డరిగా. గంజాయి ఏడికెళ్ళి తీసుకొచ్చిండ్రు, మీకు అలవాటు ఉందా, గుడికాడికి ఎందుకు తెచ్చిరనే ఎంక్వైరీ నడుస్తుంది. అందరి లెక్క కొబ్బరికాయలు కొడితే ఏముందని లైకుల కోసం కథలు పడితే ఉత్త పుణ్యానికి కేసుల పాలైండ్రు. ఇక గీ మోతెవారిని చూడుర్రి, రాత్రి బుర్కా వేసుకొని బస్టాండ్ లా అక్కల నడిమిట్ల కూర్చున్నాడట జగిత్యాల జిల్లా కోరుట్లలా. ఫోన్ మాట్లాడుతుంటే మగోళ్ళ గొంతు తినబడేటోరకు నీ కథేందని పోలీసులు పట్టుకొచ్చిండ్రు స్టేషన్ కు. గీ ఏషం ఎందుకు గట్టినవని ఎన్ని మాట్లాడిగినా దోస్తుగాడు చెప్పిండని రీల్స్ కోసమే గీ కథలు పడ్డాడట. ఇద్దరి మీద కేసులైతే అమ్మ నాయనల్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేసిండ్రు. ఈ సక్కనోని చూడుర్రిగా, బైక్ మీద వచ్చుడు, రన్నింగ్లున్న బస్సులు ఆటోల డోర్లు తీసుడు, గుర్తు పట్టకుండా మోకానికి మాస్క్, నంబర్ ప్లేట్ లేని బండి, తిక్కేశాలతోటి రీల్స్ చేసి సోషల్ మీడియాలో ఫేమస్ అయితే పోలీసులు అరెస్ట్ చేసి అస్సలు సినిమా చూపించిండ్రు. హాయింత ఎటమటమైతే లైక్ కాదు ఫోటోకి దండే. ఇక దిమాక్లా రీల్స్ పురుగు జొర్రి దిక్కుమాలిన కథలు పడితే జైల్లో షిప్పకుడు తినే కథ అవుతుంది. జర చూసుకోండ్రా నాయనా.